వెల్కమ్ ఎవరీవన్. ఇవాళ వచ్చేసి మైసూర్ పాక్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్గా, చాలా ఈజీ. అసలు చేయలేని వాళ్ళు కూడా చేసాను, సింపుల్గా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక కప్పు శనగపిండి తీసుకొని దాన్ని నేను జల్లించుకున్నానండి. జల్లించుకొని పక్కకు పెట్టుకున్నాను. అదే కప్పుతో బెల్లం తీసుకున్నాను. హెల్దీగా తీసుకుందాం అనుకుంటున్నాను, షుగర్ కాకుండా బెల్లం తీసుకున్నా. చూపిస్తున్నట్టయితే ఏదైతే కప్తో శనగపిండి తీసుకున్నామో అదే కప్తో బెల్లం తీసుకున్నాను నేను. అలాగే గీ అనేది 3 కప్స్ పడుతుందండి. అయితే ఇప్పుడు బెల్లం ఒకటి 2 టేబుల్ స్పూన్స్ కడాయిలో వేసేసుకొని ఈ శనగపిండిని మంచిగా రోస్ట్ చేసుకోవాలండి. మంచి స్మెల్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. దాంట్లో మంచి స్మెల్ తెలుస్తుంది మనకి కుక్ చేస్తున్నప్పుడు. అది ఫ్రై అయిపోతే మంచి స్మెల్ అనేది వచ్చేస్తుందండి. మంచి అరోమా అనేది ఫామ్ అయిపోతుంది ఇల్లంతా కూడా. సో ఆ గీలో మంచిగా అది రోస్ట్ అయిపోవాలి. అది రోస్ట్ అయిపోతూ ఉండగానే మనం తిప్పుకుంటూ ఉండండి, లేకపోతే మాడిపోతూ ఉంటుంది. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా కుక్ చేసుకోండి దీన్ని. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుందండి. సో అందుకని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా కుక్ చేసుకోండి. లంప్స్ లేకుండా మెత్తగా స్మాష్ చేసుకుంటూ నెమ్మదిగా కుక్ చేసుకోండి. సో ఈ కుక్ చేసుకునే ప్రాసెస్లో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే గీ ఆల్రెడీ అంటే మరగబెట్టుకోవాలి, కొంచెం కాగబెట్టుకోవాలండి. నేను కాగబెట్టుకోలేదు. పక్కన ఒక గిన్నెలో గీ కూడా కాగబెట్టేసుకోండి. సో ఇది ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిపోయిన దాన్ని పక్కకు తీసుకొని చల్లారబెట్టుకుందామండి. ఈ చల్లారబెట్టుకునే లోపు మళ్ళీ అదే కడాయిని శుభ్రంగా క్లీన్ చేసి దాంట్లో ఆ కప్పు బెల్లానికి 1/2 కప్పు వాటర్ వేసుకొని నేను సిమ్లో పెట్టుకొని పాకం వచ్చే వరకు కూడా దీన్ని తిప్పుకుంటానండి. ఈలోపు ఏదైతే శనగపిండి ఉందో అది చల్లగైపోయింది. ఈ చల్లగపోయిన దాంట్లో కొంచెం కొంచెంగా గీ యాడ్ చేసుకుంటూ లంప్స్ లేకుండా మంచిగా ఫైన్ థిక్ పేస్ట్ అయ్యే వరకు కూడా మనం తిప్పుకోవాలి, కలిపేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా అలాగా. ఇప్పుడైతే పాకం దగ్గరికి వచ్చేద్దాము. ఈ పాకం అయితే తీగ పాకం అంటారు కదండి, చేతితో పట్టుకుంటే తీగ పాకం రావాలి. ఆ తీగ పాకం వస్తే చాలండి, ఇంకేం అవసరం లేదు. దీంట్లోకి ఎందుకు ముందు నెయ్యి కలిపానంటే పిండి పాకంలో వేస్తే లంప్స్ ఫామ్ అవ్వకుండా ఉండాలని నేను పిండి ముందుగానే గీ కలిపేసి పక్కకు పెట్టుకున్నానండి. ఆ గీ మిశ్రమం ఏదైతే శనగపిండిది ఉందో దాన్ని దీంట్లో యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసేసుకోండి అంటే మొత్తం ఈ బెల్లంలో కలిసిపోయే విధంగా ఫస్ట్ కలుపుకోండి. మొత్తం కలిసిపోవాలండి. అంతా మిశ్రమం అంతా అందులో కలిసిపోయిన తర్వాత ఇది మెల్లగా మనం తిప్పుకుంటూనే ఉండాలండి. మాడిపోతుంది లేకపోతే. లో ఫ్లేమ్లోనే కుక్ అవ్వాలి, హై ఫ్లేమ్లో కుక్ అవ్వకూడదు. అయితే మీ దగ్గర గీ లేకపోతే మీరు రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడండి. అంటే ఈ శనగ నూనె వాడొద్దు. అలాగా మెల్లమెల్లగా గీ యాడ్ చేసుకుంటూ మీరు కుక్ చేసుకోండి. నేనేం చేశానంటే గీ ముందుగా పెట్టాను కానీ లో ఫ్లేమ్లో పెట్టాను, అది సరిగా బాయిల్ అవ్వలేదు. సో సరిగా అంటే ఎక్కువ బాయిల్ అయిందనుకోండి, కొంచెం బాయిల్ అయితే వేడిగా ఉంటే నూనె దీనికి మంచి కాంబినేషన్గా ఉంటుంది, బాగా వస్తుందండి. శనగపిండి పొంగుతుంది. సో ఇప్పుడైతే ఇలాగ లంప్స్ లేకుండా నీట్గా ఉంది చూసారా. అట్లాగే మధ్య మధ్యలో గీ వేసుకుంటూ మన మిశ్రమము ఎప్పుడైతే మొత్తం కుక్ అవుతుందంటే, ఎప్పుడైతే మనం వేసే గీ అంతా వదిలేస్తుందో, బయటికి రిలీజ్ చేస్తుందో అప్పుడు కుక్ అయిపోయినట్టండి. మంచి కలర్ వస్తుంది. బెల్లంతో అయితే మంచి కలర్ వస్తుందండి. ఆల్రెడీ శనగపిండిని వేపుకున్నాం కాబట్టి ఇంకా మంచి కలర్ వస్తుంది. చూసారా, నేను అంత తిప్పుతున్నా కూడా ఇంకా మాడిపోతూనే ఉంది. సో ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెంగా గీ యాడ్ చేసేసుకుంటూ మీరు తిప్పుకుంటూనే ఉండాలండి. తిప్పుకుంటూనే ఉంటేనే మీకు మంచి కన్సిస్టెన్సీ వస్తుంది, టేస్ట్ వస్తుంది. జస్ట్ శనగపిండి, గీ, లేదంటే ఆయిల్, లేదంటే బెల్లం కాకపోతే పంచదార, అంతే. అంతకుమించి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమి లేండి. సింపుల్గా క్విక్గా అయిపోతుంది. ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినా కూడా సింపుల్గా ఇలా చేసి పెట్టేయచ్చు. వేడివేడిగా తిన్నా కూడా బాగుండిద్దండి. సో ఇప్పుడు ఇలాగ కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, మెల్లమెల్లగా కన్సిస్టెన్సీ అనేది చేంజ్ అయిపోతూ ఉంది. సో అలా మెల్లమెల్లగా తిప్పుకుంటూ మనం మధ్య మధ్యలో గీ యాడ్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి. ఇప్పుడు అలా యాడ్ చేసుకుంటూ ఉండగానే దాంట్లోనే కుక్ అయిపోతూ ఉంటుంది. ఈ కుక్ అయ్యే టైంలో మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కుక్ చేస్తూనే ఉండాలి. ఈలోపు నా ఛానల్ని ఒక్కసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొత్తగా వెరైటీస్, ఇప్పుడే స్టార్టింగ్ ఛానల్ అండి నాది. నేను ఇంతకుముందు ఎప్పుడు ఎడిటింగ్ అని ఇవన్నీ నాకు తెలీదు. నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. సో నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. లేదా ఇంకొంచెం ఏమైనా టిప్స్ ఎలా ఎడిట్ చేయాలో, లేదంటే నా ఎడిటింగ్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయో నాకు చెప్పండి. అలాగే నేను ఎప్పుడే లర్నింగ్ స్టేజ్లో ఉన్నాను నేను. సో ఇంకొంచెం బెటర్గా మీకు ఇంకా కొత్త రెసిపీస్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి నేను. అట్లాగే ఇప్పుడు చూసారా, గీ హీట్ అయితే అలాగా మంచిగా పొంగిపోతుంది పిండి అనేది.
సో అలా పొంగితేనే టేస్ట్ వస్తుంది. సో మీరు ముందుగానే గీని కానీ ఆయిల్ కానీ పక్కనే ఆల్రెడీ కొంచెం హీట్ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు మంచిగా తిప్పుకుంటూ ఉండాలి. ఎంత మంచిగా ఆయిల్ అనేది లేదా గీ అనేది బయటికి రిలీజ్ చేసే వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి. లేకపోతే టేస్ట్ అనేది అంత బాగోదండి కుక్ అవ్వకపోతే. చూస్తున్నారు కదా, వేడి ఆయిల్ వేయంగానే, వేడి గీ వేయంగానే ఎంత మంచిగా వచ్చేస్తుందో అలాగా టెక్స్చర్ అనేది. సో టెక్స్చర్ అనేది కంప్లీట్గా మారిపోతుందండి. వేడి వేడి గీ వేస్తే కంప్లీట్ టెక్స్చర్ మారిపోతుంది, కలర్ కూడా మారిపోతుంది. చూసారా ఎంత మంచిగా వచ్చేస్తుందో. ఇప్పుడైతే మొత్తం గీ అనేది రిలీజ్ చేసేస్తుంది, వదిలేస్తుందండి. అంటే కుక్ అయిపోయినట్టే. ఇంకొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా నేను కుక్ చేసుకున్నా. కొంచెం గోల్డ్ బ్రౌనిష్ కలర్లో వస్తే బాగుంటుందండి టేస్ట్. చూసారా, బ్రౌనిష్ కలర్లోకి వచ్చేసింది. సో దీన్ని ఇంక ఇప్పుడు మనం ఒక ప్లేట్కి ఆయిల్ గీ కానీ అప్లై చేసి పక్కకు పెట్టుకోండి. ఆ ప్లేట్లో మొత్తం స్ప్రెడ్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడే పీసెస్ని కట్ చేసుకోండి. చల్లగా అయిపోతే పీసెస్ కట్ చేసుకోవడానికి అవ్వదు కాబట్టి వేడిగా ఉన్నప్పుడే మీరు స్ప్రెడ్ చేసేసుకొని దీన్ని ఇలా స్ప్రెడ్ చేస్తున్నప్పుడు కింద చూసారా ఎంత గీ కనిపిస్తుంది. గీ అని ఇప్పుడు అలా మన గంటతో అంటున్నప్పుడు కూడా పైకి ఎలా వస్తుందో చూసారా గీ అనేది. ఇదంతా కూడా మొత్తం ఆ స్వీట్ అనేది మొత్తం పీల్ చేసుకుంటుందండి. అసలు ఈవెన్ ప్లేట్కి కూడా అసలు ఏమీ అంటదు. సో ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీరు దీన్ని చిన్న చిన్న క్యూబ్స్ కావాలంటే క్యూబ్స్ విధంగా, లేకపోతే షాప్స్లో దొరికే విధంగా కూడా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవచ్చు. అలాగా మంచిగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని, ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలండి. చల్లగా అయిపోతే ఇది ఏమవుతుందంటే గట్టిగా అయిపోతుంది, మీకు కట్ చేయడానికి కట్ అవ్వదు. సో అందుకని వేడిగా ఉన్నప్పుడే మీరు క్యూబ్స్ కింద కట్ చేసేసుకొని మీరు చల్లగా అయిన తర్వాత వాటిని రిమూవ్ చేసుకోవచ్చు. అప్పుడు సింపుల్గా వచ్చేస్తుందండి. సో అంతేనండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది. అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేస్తే కనుక నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. హాయ్ అండి. ఇప్పుడు వచ్చేసి నువ్వులు, పల్లీలు అలాగే బెల్లంతో చెక్క ఎలా చేసుకుందామో చూద్దాము. స్వీట్ అండి, బలం చాలా మంచిది, హెల్త్కి చాలా మంచిదండి. బలాన్ని ఇస్తుంది. బ్యాక్ పెయిన్ ఏమైనా ఉన్నా, హెయిర్ ఫాల్ అవుతున్నా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి దీనివల్ల. సో ఒక కప్పు పల్లి, ఒక కప్పు నువ్వులు తీసుకున్నాను. దానికి ఒక బెల్లం కుందే పట్టిందండి నాకు. సో కడాయి తీసేసుకొని ఫస్ట్ అయితే కడాయి తీసేసుకొని నువ్వుల్ని మంచిగా రోస్ట్ చేసుకోవాలండి. ఎలాంటి గీ కానీ ఆయిల్ కానీ యాడ్ చేయకుండా మంచిగా రోస్ట్ చేసేసుకోవాలి. ఒక మంచి గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి చేంజ్ అయిపోతాయండి అవి. సో చేంజ్ అయ్యే వరకు కూడా రోస్ట్ చేసుకోవాలి. ఈ రోస్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటేనండి, మన ఒక కప్పు నువ్వులు తీసుకున్నాం కదా, అదే కప్పుతో పల్లి కూడా తీసుకోవాలండి. ఒక కప్పు నువ్వులు, ఒక కప్పు పల్లీకి 2 కప్పులు బెల్లం తీసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఒక బెల్లం కుంది తీసుకున్నాను. ఆ బెల్లం కుంది ఎగ్జాక్ట్గా 2 కప్స్ ఆఫ్ బెల్లం అయిందండి. అయితే ఇప్పుడు పల్లీలు కూడా రోస్ట్ చేసుకుందాము. ఇవి రోస్ట్ చేసుకొని చల్లారనివ్వాలండి. సో ఇవి చల్లారిన తర్వాత నువ్వుల్ని అలాగే పల్లీలు ఏంటంటే మనం పొట్టు తీసేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. సాఫ్ట్గా స్మూత్గా పల్లి అక్కడక్కడ తగిలిన ప్రాబ్లం ఉండదు, టేస్ట్ బాగుంటుంది. సో ఇవి ఒక సైడ్ పెట్టేసుకుందాం పౌడర్ చేసుకొని. దీని తర్వాత కడాయి తీసుకొని మళ్ళీ బెల్లం 2 కప్స్ ఆఫ్ బెల్లంలోకి హాఫ్ కప్పు వాటర్ వేసుకొని మంచిగా కుక్ చేసుకోండి. ఆ బెల్లం కరిగిన తర్వాత దాన్ని కొంచెం వడేసుకోండి, ఎందుకంటే దాంట్లో డస్ట్ ఏమైనా ఉన్నా పోతుంది. అలా వడేసుకున్న తర్వాత మళ్ళీ కడాయి పెట్టేసుకొని ఈ పాకాన్ని కూడా దాంట్లో వేసేసుకోవాలండి. మంచిగా తీగ పాకం వచ్చే వరకు కూడా బెల్లాన్ని మనం కరిగించుకోవాలండి. మీరు షుగర్ కావాలన్నా షుగర్ వేసుకోవచ్చండి, అది టోటల్గా ఆప్షనల్, మీ ఇష్టం అది. సో ఇది తిప్పుతూ ఉండగానే దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇది తిప్పుతూ ఒక తీగ పాకం వచ్చే వరకు తిప్పుకోవాలి. ఇది తీగ పాకం రాగానే మనం ఏదైతే పొడి చేసాం చూసారా, నువ్వులు, పల్లి, ఈ 2 చేసాం కదా, పౌడర్ చేసాం కదా, ఆ పౌడర్ని కూడా దీంట్లో మెల్లమెల్లగా లమ్స్ లేకుండా యాడ్ చేసేసుకోండి. మొత్తం యాడ్ చేసుకున్నా కూడా మంచిగా లమ్స్ లేకుండా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఈ కలుపుకున్న తర్వాత కూడా ఈ బెల్లం మొత్తము, ఈ పాకం మొత్తం
ఈ నువ్వులు పల్లీలకి మంచిగా పట్టాలండి. పట్టి మంచిగా కుక్ అవ్వాలి. సో, ఇది మంచి కుక్ అవ్వడానికి అనేది ఒక 1-5 మినిట్స్ వరకు టైం పడుతుందండి. కాకపోతే తిప్పుతూనే ఉండాలి. ఈ తిప్పే క్రమంలో మీరు ఘీ గానీ, ఆయిల్ గానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఒక్క చుక్క ఆయిల్ గానీ, ఘీ లేకుండా ఈ రెసిపీ అనేది కుక్ చేస్తున్నాం మేము. సో, ఇలా తిప్పుతూనే ఉండాలండి. ఒక క్రీమీ టెక్స్చర్‌లో ఉంది కదా ఇది. ఇంకొంచెం దగ్గరగా అయ్యే వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి దీన్ని. అలా తిప్పుతూ ఉండాలండి అడుగంటిపోకుండా. ఈ కుకింగ్ మొత్తం కూడా లో ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో కుక్ చేసుకోకూడదండి. ఎందుకంటే నువ్వులు హై ఫ్లేమ్‌లో ఫ్రై చేస్తే మాడిపోతుంది. ఇప్పుడు బెల్లమైనా హై ఫ్లేమ్‌లో చేస్తే మాడిపోతుంది. సో, ఇప్పుడు చూసారా చిన్న ఉండలా వచ్చింది కదా! అంతవరకు వస్తే చాలు. ఉండ కట్టే విధంగా ఉంటే చాలు. దీన్ని ఒక బాక్స్ ట్రేలోకి 2 ట్రేల్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. దాని మీద డెకరేషన్ కోసం పల్లీ చిన్న చిన్నగా ముక్కలు చేసుకొని పల్లీలైతే వేసుకుంటున్నాను నేను. మీకు కావాలంటే జీడిపప్పు అవన్నీ వేసుకోవచ్చు. లేకపోయినా అసలు అవన్నీ ఏమీ లేకుండా కూడా తీసుకోవచ్చు. అవన్నీ లేకుండా కూడా మీరు పెట్టుకోవచ్చండి. ఇది కూల్ అయ్యే వరకు సైడ్ చేసుకోండి. ఇది కూల్ అయ్యే వరకు సైడ్ చేసుకున్న తర్వాత కూల్‌గా అయిన తర్వాత దీన్ని మీరు డీమోల్డ్ చేసుకోవచ్చు. అయితే మీరు మోల్డ్స్‌కి కొంచెం ఘీ యాడ్ కానీ, ఆయిల్ కానీ సైడ్స్ అప్లై చేయండి. ఫ్రీగా వచ్చేయడం కోసమే అంతేనండి. నేను ఇలాగ డెకరేట్ చేశాను. కొన్నిటికి పల్లీ వేశాను, కొన్నిటికి పల్లీ వేయలేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.